ఈ శనగల్ని 2, 3 రకాలుగా చేసుకొని తినొచ్చు. ఒకటి అచ్చంగా గుగ్గిళ్ళలాగా ఒక 4, 5 గంటలు నానబెట్టి శుభ్రంగా కడిగి కుక్కర్‌లో కాస్త ఉప్పు, నీళ్లు వేసి ఒక విజిల్ రానిచ్చి తీసి నీళ్లు వడకట్టేసి గుగ్గిళ్ళలాగా తినొచ్చు. ఇట్లా తిన్నా బాగుంటాయి. లేదు తాలింపేసుకొని తినొచ్చు. ఈ తాలింపులోనే మళ్ళీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఆ రకంగాను తినొచ్చు. అయితే ఏదైనా కానీ ముందు 4, 5 గంటలు మాత్రం నాననివ్వాలి. ఈ మెత్తగా నానిన తర్వాత శుభ్రంగా కడిగి కుక్కర్‌లో వేసి ఒక గ్లాసుడు నీళ్లు, ఒక స్పూన్ ఉప్పు వేసి ఒక విజిల్ రానిచ్చి పక్కన పెట్టేసుకొని మిక్సీలో అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిరపకాయ వేసి పేస్ట్ చేసి ఒక ఉల్లిపాయను కూడా మనం సన్నగా ముక్కలు తరిగి పక్కన పెట్టుకొని ఈలోగా కుక్కరులో శనగల్ని నీళ్ళలో ఎక్కువసేపు ఉంటే నీరు పట్టేస్తుంది కనుక వెంటనే తీసి ఇది వడకట్టేయాలి. జల్లిగిన్నె లాంటి దాంట్లో వేసి తర్వాత మూకుట్లో కొద్దిగా నూనె వేసి కొద్దిగా అంటే మనం క్వాంటిటీని బట్టి తెలిసిపోతుంది కదా. అట్లా తర్వాత తాలింపు గింజలు దాంతోపాటు ఎండుమిరపకాయలు తక్కువ వేసాను. ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో మిరపకాయ వేసాను కనుక. ఇంకా ఉల్లిపాయ కూడా వేసి వేగనిచ్చి పసుపు, కరివేపాకు అవి కూడా వేగాక శనగలు వేసి అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం. కొంచెం ఉప్పు ఎందుకంటే మనం శనగలు ఉడకబెట్టేటప్పుడు వేసాం కనుక. తర్వాత కొంచెం కారం ఏమో పచ్చిమిరపకాయ మనం పేస్ట్లో వేసాం కనుక సరిపోతుంది. ఇక వేగిన తర్వాత తీసి తింటాం. కావాలంటే నిమ్మకాయ పిండుకోవచ్చు, లేదంటే అలాగే తినేయచ్చు.